భూభారత్ పెట్టినోడు ప్రభుత్వం పెట్టలే భూభారతి పెట్టింది. దానికి ఇక సమస్య చెప్పుకోవడానికి వస్తారు కదా రైతు వస్తారు. నువ్వు పెట్టమన్నాడు వాడరా, నిన్ను భూభారత్ పెట్టమన్నాడు వాడు పెట్టినావు. పెడితే ఎంత జాగ్రత్త ఉండాలి. ఎటువంటి వాడు వస్తాడు భూభారత్ అని ఎందుకు పెట్టినావు చెప్పు. నువ్వు పెట్టినావు వస్తే ఆ రైతును, దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టిన రైతును, పెద్ద మనిషిని అని చూడకుండా నీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసోడు అట్లా చేస్తాడా అంటారు. వాడు మనిషి గాడిద. పెద్ద మనిషిని తండ్రి ఏజ్ ఉంది వాడు అట్టనే ఉండు అట్లా గెంటితే ఏమన్నా అవుతుంది, కింద పడతాడు, పానం పోతుంది. వాడు మనిషి అంటారా అంటున్నా. మొన్న పిల్లలను కూర్చోబెట్టి కాళ్ళకు కొడుతుండే అన్నం, పొట్టుగాని కొట్టిరు, అది పోయింది. ఇంకేన్నో మొత్తం ఈ పోలీసులది దౌర్జన్యం ఎందుకు అవుతుందా అంటున్నా. ఈ రాజ్యమే పోలీసులకు చెప్తుందా? చెప్పండి. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు పైకెళ్ళి ఏదో ఒత్తిడి ఉంటుంది వాళ్ళకు, పోలీసు వాళ్ళకు ఒత్తిడి ఉంటేనే వాళ్ళు చేసుకున్నట్టు ఉంది. ప్రభుత్వం చెప్తుందేమో ఇట్లా ఎవరినే ఒకరిని వేసి పారయ్యి తర్వాత చూసుకుంటాం మేము, మళ్ళీ మేమే సస్పెండ్ చేస్తాం, 2 నెలలు పోతాడు, 3వసారి మళ్ళీ ఉద్యోగం ఇస్తాం మేము, కానీ నువ్వు అటైతే బెదిరి ఉండాలని చెప్పిందేమో. మరి ఇదెందుకు అనుకోవద్దు? ప్రభుత్వమే చేపించిందేమో, అట కొట్టమని చెప్పిందేమో. మళ్ళీ మీకు అనిపిస్తుండొచ్చే గడ్డ చెప్తాదన్నని. మరి భయం ఉన్నోడు ఇట్టడే చేస్తాడు. ప్రభుత్వం మంచి క్రమశిక్షణలు ఇచ్చింది అనుకో, ఇట్లటే చేస్తుంది అని అంటున్నా. దీనికి జవాబు చెప్పుర్రా. నేను ఇదంటే అదంట, అదంటే ఇదంట, 2 నా కాడ. అందుకనే మరి దేనికో జవాబు చెప్తాడు రారే.